నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వేడలేదు. ఏలూరు కాల్వలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో భారీగా గుర్రపు డెక్క ఉండటంతో దాన్ని తొలగిస్తున్నారు కార్పొరేషన్ సిబ్బంది. నిన్నటి నుంచి ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ లభ్యం కావటం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వెంకటరమణ కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి కాల్వలోకి ఎవరో దూకినట్టు శబ్దం వచ్చిందని పోలీసులకు చెబుతున్నారు స్థానికులు. దీంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రానికి వెంకటరమణ ఆచూకీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బోటింగ్ కాంట్రాక్టర్ రెడ్డప్ప 55 లక్షలు బకాయి ఉన్నట్టు తెలిపారు నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ కుమారుడు రామకృష్ణ. చెల్లించమని అడిగితే వాయిదాలు వేస్తూ వచ్చారని తెలిపారు. ఇదే విషయం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు కూడా చెప్పామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామన్నారు రామకృష్ణ. మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఈ విషయంలో ఇబ్బంది పెట్టారని వెంకటరమణ కుటుంబ సభ్యులకు చెప్పారన్నారు. 10 రోజుల నుంచి తన తండ్రి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన సూసైడ్ చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకి లెటర్ రాశారు. ఆయన ఫోన్ సిగ్నల్ కూడా లాస్ట్గా ఏలూరు కాలువ దగ్గర ట్రాక్ అయ్యి అక్కడ కట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఆయన చిన్న కుమారుడు మహీధర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రధానంగా ఏ ఇష్యూ మీద ఈ ఇన్సిడెంట్ అంతా కూడా లెటర్లో మీ ఫాదర్ రాశారు. ఏదైతే మాజీ విప్ ఉన్నాడో ప్రసాదరాజు బెదిరిస్తున్నాడు, 55 లక్షలు బోటింగ్ కాంట్రాక్టర్ ఇవ్వట్లేదు, దానివల్లే ఆ రీపేమెంట్ దగ్గర ఒత్తిడికి గురవుతున్నాను అనే విషయాన్ని చెప్పారు ఆ లెటర్లో. ఏంటి మీకు కుటుంబ సభ్యులుగా మీకేం సమాచారం ఇచ్చారు? గత 3 నెలలుగా ఆయన 4 నెలలు 5 నెలలు అయిందండి ఎంపీడీఓగా జాయిన్ అయ్యాయి నరసాపురంలో. సో ఆ తర్వాత నుంచి ఫెరీ ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు ఎన్నికల కోడ్ ఉండటం వల్ల దీన్ని రెన్యువల్ జరగలేదు. రెన్యువల్ జరగకపోక కొత్త పాట పాడలేదు. రెన్యువల్ మీద కంటిన్యూ అవుతున్నారు. బట్ అక్కడ ఎప్పుడైతే కోడ్ వచ్చిందో అప్పటి నుంచి డబ్బులు కట్టట్లేదు. ఎవ్రీడే 1 lakh కట్టాలంట యాజ్ పర్ పాట పాడిన దాని ప్రకారం. అది కట్టట్లేదు. కట్టకపోతే నేను కంటిన్యూస్ ప్రెషర్ తీసుకొచ్చి కట్టిస్తానికి ఆ మీడియాలో మాట్లాడించి ఎంపీపీ గారితో మాట్లాడించి అన్నీ చేస్తున్నా కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్ ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీడే 75,000 కడతానని చెప్పి అగ్రీ అయ్యాడు ఆ ఫెర్రీ అతను. ఎవరు సార్ అతను? మీరు పర్టికులర్ కాంట్రాక్టర్ పేరు కూడా మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఆ పేరేంటి? రెడ్డప్ప. కాంట్రాక్టర్ రెడ్డప్ప. ఎక్కడ అతను సార్? అక్కడ అప్పుడు వాళ్ళ అబ్బాయికి బాగాలేదని హైదరాబాద్ లో ఉంటున్నాడని చెప్పాడండి. బట్ అది ఎంతవరకు కాంట్రాక్ట్ అంతా ఎక్కడ సార్? నరసాపురం, విజయవాడ? నరసాపురం అండి. నరసాపురంలో జరిగింది ఇది కొత్త కాంట్రాక్ట్ కాదండి, ఎగ్జిస్టింగ్ పాట పాడింది ఇది. సో డబ్బులు కట్టట్లేదు, ఈయన కంటిన్యూస్గా ప్రెషర్ తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఆయన ప్రీవియస్ ఎమ్మెల్యే ప్రసాదరాజు గారు అండతో ఆయన కట్టకుండా తప్పించుకుంటున్నాడు. ఈవెన్ ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే గారితో బొమ్మిడి నాయకర్ గారితో చెప్పినా కానీ చూద్దామన్నారంట, కానీ పవన్ కళ్యాణ్ గారితో ఏమీ చెప్పలేదు. మా ఫాదర్ మీరు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానని కూడా చెప్పారంట. బట్ చూస్తానండి, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నారంట. తర్వాత ఏమి రెస్పాన్స్ లేదు. ఈవెన్ మా ఫాదర్ వాళ్ళ సీఈఓ వచ్చినా కానీ చేద్దాంలే ఏదో చేద్దాంలే అని వెళ్ళిపోయారంట. సో బట్ జెడ్పీ ఆఫీస్ నుంచి కంటిన్యూస్ ప్రెషర్ ఈయనకి డబ్బులు రికవర్ చేయాలి, చేయకపోతే నీ దగ్గర నుంచి చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారంట. అంటే ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా ఆయన ఈ 4 months నుంచి నడుస్తున్న వ్యవహారంలో నిన్న ఇంత సీరియస్ గా డెసిషన్ తీసుకోవాల్సిన కారణం ఏమన్నా ఉందా? సీరియస్గా నిన్న కాదు సార్, ఇది 10 days ఆల్రెడీ ఆయన లీవ్లోనే ఉన్నారు. ప్రీవియస్ 10 days ఇంక దీన్ని తట్టుకోలేక ఆయన లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉన్నారు. సో మొన్న ఒక రోజు వెళ్ళి లీవ్ పెట్టి మళ్ళీ వచ్చారు. ఇప్పటి వరకు వెళ్ళలేదు, మళ్ళీ రీజాయిన్ అవ్వలేదు. ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు అడిషనల్ కాదు, ఇన్ఛార్జ్ ఎండిఓ కంటిన్యూ అవుతున్నాడు. సో ఆయన అడిగిన దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్లా జరిగిందని సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే చెప్పాడు ఆయన కూడా. మీకు పర్టికులర్గా మీరేమన్నా పోలీసుల్ని అడిగారా? కంప్లైంట్కి సంబంధించి ఏమన్నా పెడుతున్నారంటే పర్టికులర్ వ్యక్తుల మీద కానీ వ్యవహారం మీద అదృశ్యంతో పాటుగా? అదృశ్యం అంటే ఇప్పుడు ఆయన లెటర్ని బేస్ చేసుకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి సార్. మేము చేసేది ఏం లేదు అందులో. ఆయన బాధ ఏంటో ఆయనకే తెలుసు. సో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సో మేము కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవాలి. మేము బీయింగ్ ఏ మినిస్టర్ ఫర్ హిమ్, ఐ వాంట్ టు కన్వే మై మెసేజ్ టు స్థాయిలో చర్యలు దీనికి కారణమైన వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి అయితే ఎంపీడీఓ నరసాపురం వెంకటరమణ కుమారుడు అయితే కోరు. 100% కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ.